నమస్తే, నేను స్వప్న, జర్నలిస్ట్. కొద్ది రోజుల క్రితం స్వాతి అనే యువతి చేసిన ఆరోపణల ఆధారంగా నేను ఒక వార్త ప్రసారం చేశాను. ఆ వార్తలో స్వాతి చేసిన ప్రధాన ఆరోపణ ఏంటంటే, రజనీ అనే మహిళ తన మొదటి వివాహానికి చట్టబద్ధంగా విడాకులు రాకముందే రాజేష్ను వివాహం చేసుకుందని, అంతేకాకుండా ఈ విషయాలను తనకు స్వయంగా రాజేష్ చెప్పినట్లు కూడా స్వాతి ఆరోపించింది. అయితే ఆ వార్త ప్రసారమైన తర్వాత సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు స్పందించారు. ఆధారాలేంటి, ప్రూఫ్స్ లేకుండా ఎలా వార్త చేస్తున్నారు, ఇది కేవలం సోషల్ మీడియా ప్రచారమా, పొద్దుట్లేస్తే ఈ వార్తలు తప్ప సమాజంలో ఏ వార్తలు లేవా అని అంటూ ప్రశ్నలు లేవనెత్తారు. ఉన్నాయి చాలా. సమాజంలో జరిగేది కూడా వార్తలు ప్రసారం చేయడానికి చాలామంది వ్యక్తులు మీడియాలో ఉన్నారు. కానీ నా దగ్గరికి ఎవరైతే ఒక మహిళ అన్యాయం జరిగింది అని వచ్చిందో, ఆడు మాత్రం ఒక ఆడిదానికి పుట్టినోడైతే కంపల్సరిగా వాడికి క్షమాపణ చెప్పాలి మేడం. ఎందుకంటే నా చేతులారా నేను అండి పెట్టిన సర్వం తిన్నాడు వాడు. ఈరోజు వాడు నిలబడి చూస్తున్నాడు అక్కడ జరిగే స్టోరీ అంతా. ఆమెకు న్యాయం జరిగే వరకు ఎవరు ఏమన్నా ఖచ్చితంగా ఆధారాలతో వార్తను వేస్తాను. సెన్సేషనల్ కోసం కాదు, నిజాల కోసం. రజనీ ఒక యాంకర్గా వంటల ప్రోగ్రామ్స్ చేస్తూ జర్నలిస్ట్ అని చెప్పుకుంటూ, రజనీ అంటే ఒక జర్నలిస్ట్ ఈమె ఆడుతుంది అనుకుంటున్నారు కదా, బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు సంపాదిస్తుంది అని స్వాతి ఆరోపిస్తుంది. అయితే డైవర్స్ లేకుండానే రెండో పెళ్లి, మామూలుగానే ఇంత కామా సార్, లేకపోతే ఈ రోజే ఇలా కామ్గా ఉన్నారు? ఈ రోజు నటన. బాధితురాలి సంచలన ఆరోపణ అనే వీడియోకి రజనీని సపోర్ట్ చేస్తూ కామెంట్ చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారాహి ఫ్యాషన్స్ వాళ్ళు కూడా అడిగారు, ప్రూఫ్ చూపించి మాట్లాడండి అని. అలాగే కొందరు నీచంగా కామెంట్స్ చేశారు. నేను పెట్టిన వార్తతో వాళ్ళకి కోపం వచ్చి అలా కామెంట్స్ చేశారేమో అనుకున్నాను. ఆ ప్రశ్నలను నేను గౌరవించాను. అందుకే 2026 జూన్ 8న, అంటే సోమవారం, స్వాతి చెప్పిన వివరాల ఆధారంగా రజనీ స్వగ్రామమైన కుక్కునూరుకు వెళ్ళి గ్రౌండ్ రియాలిటీ ఏంటి అని తెలుసుకుందామని. అదే రజనీ చెప్పినట్లు ఫీల్డ్ మీద తిరగకుండా ఇంట్లో కూర్చొని వార్తలు చేసే నీకేం తెలుసు, నువ్వు ఒక యూట్యూబర్వి అని ఎప్పుడైతే అన్నదో, స్వయంగా రజనీ స్వగ్రామమైన కుక్కునూరుకి బయలుదేరాను. వరంగల్ నుండి తన మాజీ భర్త సుధాకర్ అయినటువంటి ఊరు వరకు అప్ అండ్ డౌన్ దాదాపు 520 కిలోమీటర్లు. మొదటి గ్రామంలో కొంతమందిని కలిశాను. రజనీ ఫోటో చూపించి ఆమె గురించి అడిగాను. కొందరు ఆమెను గుర్తించారు. అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్. వెతుక్కుంటూ పోయిన తీగ కాలికి తగిలినట్లు స్వయాన వాళ్ళ రక్త సంబంధీకుల దగ్గరికి వెళ్ళి అడిగాను. వాళ్ళకి బహుశా నేను ముందే తెలుసు అనుకుంటా, వార్తలు చూసుండొచ్చు. మొదట వాళ్ళు చెప్పడానికి నిరాకరించినా, భయపడినా, తర్వాత నేను రిక్వెస్ట్ చేయడంతో మా పేరు బయటకు రాకుండా చూడండి అంటూ విషయం మొత్తం చెప్పారు. రజనీ డిగ్రీ కూడా భద్రాచలంలో చదివిందని, అక్కడ కూడా వరుసకి అన్నా అనే వ్యక్తితో కూడా తాళి కట్టించుకుంది. ఆ తర్వాత గొడవలు అయ్యాయి అని ఆరోపించారు. ఆ తర్వాత ఒక ప్రైవేట్ ఆర్ఎంపీ డాక్టర్, పేరు సుధాకర్, అతనితో చట్టబద్ధంగా రజనీ స్వగ్రామమైన కుక్కునూరులోనే రజనీ వివాహమైందని తెలిపారు. 6 నెలలు కాపురం చేసిన తర్వాత తరచూ ఇంట్లో చెప్పకుండా ఎన్నోసార్లు వెళ్ళిపోయినా ఆ అబ్బాయి మళ్ళీ తెచ్చుకున్నాడు, మేము కూడా ఆ పంచాయతీకి వెళ్ళాము అని అక్కడ పెద్ద మనుషులు తెలిపారు. ఆ అబ్బాయి చాలా మంచివాడు, దేవుడు, ఈమెనే సంసారాన్ని ఆగం చేసుకుంది అని అక్కడ కొందరు ఆరోపించారు. కుక్కునూరు నుండి సరిగ్గా 40 కిలోమీటర్లు వెళ్తే మీకు ఆ డాక్టర్ వివరాలు తెలుస్తాయని చెప్పారు తప్ప ఆయన పేరు చెప్పడానికి వాళ్ళు ఇష్టపడలేదు. రేపు నిజం తెలిస్తే రజనీ వాళ్ళ ఫాదర్తో సమస్య ఏర్పడుతుంది, వాళ్ళ పేర్లు బయటికి రావద్దు అని చెప్పడంతో నేను వాళ్ళని బలవంత పెట్టలేదు. అయితే వారు చెప్పిన విషయాలను నేను స్వతంత్రంగా ధృవీకరించలేకపోయాను. అందువల్ల వాటిని కేవలం వారి వాదనలుగానే మీ ముందుంచుతున్నాను. ఆ తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్ళి 2017 ప్రాంతంలో మన్యం రజనీ పేరుతో ఏమైనా ఫిర్యాదులు లేదా కేసులు నమోదయ్యాయా అని తెలుసుకునే ప్రయత్నం చేశాను. అక్కడ సిబ్బంది అందుబాటులో ఉన్న రికార్డులను పరిశీలించినప్పటికీ నేను అడిగిన వివరాలకు సంబంధించి వెంటనే ఎలాంటి రికార్డులు కనిపించలేదని తెలిపారు. అయితే పూర్తి తేదీలు లేదా వివరాలు ఉంటే మరింతగా పరిశీలించవచ్చని సూచించారు. ఈ క్రమంలోనే తిరిగి నారంవారిగూడెం ప్రాంతంలో నివసిస్తున్నారని చెప్పబడిన సుధాకర్ అనే వ్యక్తి వివరాలు నాకు లభించాయి. ఆయనే రజనీ మాజీ భర్త అని స్థానికులు పేర్కొనడంతో ఆయనను సంప్రదించాను.
మొదట ఫోన్లో మాట్లాడిన సుధాకర్ తర్వాత ప్రత్యక్షంగా కలిసేందుకు అంగీకరించారు. ఆయన ఇంటికి వెళ్ళి మాట్లాడినప్పుడు రజనీతో తనకు వివాహం జరిగిన విషయం నిజమేనని చెప్పారు. వారి వివాహం 2014 ఫిబ్రవరి 22న జరిగిందని, కొంతకాలం అంటే ఫిబ్రవరి నుండి ఆగస్టు వరకు 6 నెలలు కలిసి జీవించామని ఆయన తెలిపారు. అలాగే తన భార్య తరచూ ఇంటికి వెళ్ళిపోతుండేదని, కుటుంబ పెద్దలతో పలుమార్లు చర్చలు జరిపినా దాంపత్య జీవితం కొనసాగలేదని, నా జీవితంతో ఆడుకొని నరకానికి స్పెల్లింగ్ రాయించింది అని రజనీకి సోషల్ మీడియాలో తనను 10 మంది పొగుడుతూ తన చుట్టూ తిరుగుతూ తన అందాన్ని పొగుడుతూ ఉండేవాళ్ళంటే తనకు ఇష్టమని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్లో ప్రోగ్రామ్స్ అంటూ కానీ ఈ జనరేషన్ లో కూడా 2017లో కూడా సరదాగా ఎవరైనా ఒక మంచి లెటర్ రాస్తే చాలా బాగుంటుంది. కాపురానికి రాకుండా ఉండడంతో ఈ విషయాలకు సంబంధించి తాను గతంలో లీగల్ నోటీసులు కూడా పంపించానని చెప్పారు. అయితే ఇక్కడ 100 రూపీస్ బాండ్ పేపర్ మీద కూడా 2018 జూన్ 25న వాళ్ళు ఒక విడాకుల అంగీకార ఒప్పంద పత్రం రాసుకున్నారు. సో అక్కడ ఏం రాసుకున్నారు ఏంటి అనేది చదువుతాను. 26/6/2018 పసుపులేటి సుధాకర్ తండ్రి భాస్కర్రావు నివాసం నారంవారిగూడెం కాలనీ మండలం అశ్వారావుపేట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. పసుపులేటి రజని తండ్రి మన్నెం వెంకటేశ్వర్లు నివాసం కుక్కునూరు మండలం కుక్కునూరు పశ్చిమ గోదావరి జిల్లా. వారు ఉభయులు ఏకీభవించి వ్రాయించుకున్న విడాకుల అంగీకార పత్రము. మా ఉభయులకు 22/2/2014 తేదీన కుక్కునూరు గ్రామంలో వివాహం జరిగినది. వివాహం జరిగిన నాటి నుండి మా ఉభయుల మధ్య మనస్పర్ధలు వచ్చి మేము 3 సంవత్సరములు విడిగా ఉండి ఉన్నాము. పసుపులేటి సుధాకర్ తన భార్యను కాపురానికి రమ్మని సత్తుపల్లి సబ్ కోర్టు నందు ఓపీ నెంబర్ 102/2017గా పిటిషన్ దాఖలు చేసి ఉన్నారు. మేము మా ఇరువురి పెద్ద మనుషుల సమక్షంలో ఉభయులము విడిపోయి జీవించుటకు నిశ్చయించుకొని విడాకులు తీసుకునేందుకు ఒప్పుకొని ఈ అంగీకార ఒప్పంద పత్రము వ్రాయించుకోనైనది కనుక మేము ఉభయులము కోర్టు నందు దాఖలు చేసిన ఓపీ నెంబర్ 102/2017 పిటిషన్ను రద్దుపరుచుకొని మ్యూచువల్ కన్సెంట్ క్రింద ఉభయులము విడాకుల కొరకు కోర్టు నందు దాఖలు చేసుకోనగలవారము. ఇది మన ఉభయుల పెద్దల సమక్షంలో అంగీకరించి వ్రాయించుకున్న విడాకుల అంగీకార ఒప్పంద పత్రము. సాక్షులు సురేష్ నాయుడు, ఇంకా ఎవరో ఉన్నారు, పసుపులేటి సుధాకర్, మన్యం రజని. సో ఇది. అయితే సుధాకర్ చేసిన మరో ముఖ్యమైన వాదన ఏంటంటే చట్టబద్ధమైన విడాకులు పూర్తి కాకముందే రజని టెలివిజన్ కార్యక్రమాల ద్వారా రాజేష్కు పరిచయం అయిందని, ఈ విషయానికి సంబంధించి కొన్ని పత్రాలు నోటీసులు తన వద్ద ఉన్నాయని కూడా ఆయన తెలిపారు. అలాగే ఆ ప్రోగ్రాం మీద ప్రదీప్కి లీగల్ నోటీసులు పంపించాను అని కూడా తెలిపారు. అయితే ఇక్కడ ఒక్క విషయం స్పష్టంగా చెప్పాలి. సుధాకర్ చెప్పిన ప్రతి విషయం ఆయన వాదన మాత్రమే. వాటి నిజానిజాలను కోర్టు రికార్డులు, అధికారిక పత్రాలు లేదా సంబంధిత అధికారుల ధృవీకరణ ద్వారానే ఖచ్చితంగా నిర్ధారించాలి. ఇక గ్రామంలోని కొందరు వ్యక్తులు రజని గత జీవితం గురించి మరికొన్ని ఆరోపణలు చేశారు. అయితే వాటికి సంబంధించి నాకు ఎలాంటి స్వతంత్ర ఆధారాలు లభించలేదు. అందువల్ల ఆ ఆరోపణలను వాస్తవాలుగా కాకుండా కేవలం స్థానికులు చేసిన వ్యాఖ్యలుగానే పరిగణించాలి. ఈ మొత్తం పరిశీలనలో నాకు స్పష్టంగా కనిపించిన విషయం ఏంటంటే, ఒకవైపు స్వాతి చేసిన ఆరోపణలు ఉన్నాయి, మరోవైపు రజని మాజీ భర్తగా చెప్పుకుంటున్న సుధాకర్ వాదనలు ఉన్నాయి. అదే సమయంలో రజని వైపు నుండి కూడా పూర్తి స్థాయి స్పందన అవసరం ఉంది అని వాట్సాప్ కాల్ చేయడం కూడా జరిగింది. కానీ దానికి రజని స్పందించలేదు. కాబట్టి ఈ కథనంలో నేను ఎవరిని దోషిగా ప్రకటించడం లేదు, అలాగే ఎవరిని నిర్దోషిగా కూడా ప్రకటించడం లేదు. నేను సేకరించిన సమాచారం, స్థానికుల అభిప్రాయాలు, మాజీ భర్త చెప్పిన వాదనలు, అందుబాటులో ఉన్న పత్రాల గురించి మాత్రమే మీ ముందుంచుతున్నాను. రజనీకి చట్టపరమైన విడాకులు ఎప్పుడు వచ్చాయి? రాజేష్తో సంబంధం ఎప్పుడు ప్రారంభమైంది? వివాహం జరిగిందా? జరిగితే ఏ సమయంలో జరిగింది? రజని 3 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు డైవర్స్ వచ్చాయా అనే పలు ప్రశ్నలకు తుది నిర్ణయం ప్రేక్షకులది. ఈ వీడియోలో ప్రస్తావించిన అంశాలన్నీ సంబంధిత వ్యక్తులు చేసిన ఆరోపణలు, వాదనలు మరియు ఇంటర్వ్యూల ఆధారంగా మాత్రమే ఉన్నాయి. తుది నిజానిజాలు సంబంధిత కోర్టులు, అధికారిక రికార్డులు మరియు చట్టబద్ధమైన దర్యాప్తు సంస్థల నిర్ధారణకు లోబడి ఉంటాయి. ఈ వీడియో చూశాక మీరేమనుకుంటున్నారు? నిజంగా రజనీకి మొదట పెళ్ళైందా కాలేదా? సుధాకర్ తెలిపినట్లు రజని 3rd మంత్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు డైవర్స్ వచ్చాయా? రజని ఒక వీడియోలో తెలిపింది, యాజ్ ఏ వైఫ్గా నేను లీగల్, స్వాతి ఇల్లీగల్ అని. సుధాకర్ని పెళ్లి చేసుకొని తనకి డైవర్స్ ఇవ్వకుండా
తిరిగి మరలా రాజేష్ని పెళ్లి చేసుకున్నటువంటి రజని నిజంగా లీగల్ వైఫేనా? గతంలో రజని తన మొదటి భర్త సుధాకర్కి డైవర్స్ ఇవ్వకుండానే రాజేష్తో పరిచయం పెంచుకొని పెళ్లి చేసుకుందని, సోషల్ మీడియాకి కొంచెం దూరంగా ఉండు అని, ఇంటిని నన్ను పాపని కొంచెం పట్టించుకో అని చెప్పినా వినకుండా ఉండడంతో రాజేష్ స్వాతికి దగ్గరయ్యి తనకు నచ్చినట్లు స్వాతి ఉందని, స్వాతి మొదటి భర్త అయిన తిరుపతి విడిపోయి ఎన్నో ఏళ్ళు అయిన క్రమంలో రాజేష్ స్వాతికి తిరుపతికి మ్యూచువల్ డైవర్స్ ఇప్పించి తిరిగి స్వాతిని 2023లో ఐనవోలు గుడిలో వివాహం చేసుకున్నాడని స్వాతి ఆరోపిస్తుంది. ఈరోజు రాజేష్ జైల్లో ఉండడానికి ప్రధాన కారణం ఎవరు? రజని మొదటి భర్త సుధాకర్ డైవర్స్ అయిన తర్వాత లాస్ట్ ఇయర్ పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు తనకి 5 నెలల పాప. రజని సుధాకర్ని మోసం చేసింది అని సుధాకర్ ఆరోపిస్తున్నారు. రజని చేసిన మోసానికి కోర్టు 2 లక్షలు తనకి ఇప్పించిందని కూడా సుధాకర్ తెలియజేశారు. ఇటు స్వాతి కూడా నా దగ్గర 5 లక్షలు తీసుకున్నాడు, నా బిడ్డతో కూడా మిస్బిహేవ్ చేశాడు రాజేష్ అని ఆరోపణలు చేసింది. ఆ ఆరోపణలతో ఎఫ్ఐఆర్ఐ పోక్సో కేసు మీద ప్రస్తుతం పరకాల జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు రాజేష్. ఇప్పుడు ఇంత స్టోరీలో ఎవరిని మోసం చేసుకున్నారు? ఎవరి జీవితాలు బాగున్నాయి? ఎవరు కర్మ ఫలితాన్ని అనుభవిస్తున్నారు అనేది పక్కన పెడితే మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి జీ న్యూస్ గంగా ప్రవాహం. న్యాయం వైపు నిలబడే గలం గంగా ప్రవాహం. For latest updates, subscribe to G News. ఇది ప్రజా వేదిక.